మోహన్ మధ్యలో సబ్స్క్రైబర్స్ అందరికీ క్రోధి నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. మోహన్ మధ్యలో ప్రేక్షకులందరికీ నమస్కారం. 2 రోజుల్లో ఉగాది పండుగ వస్తుందని ఉగాది పచ్చడి కోసం ఫ్రెష్గా వేప పువ్వు కోసుకుంటున్నాము. హ్యాపీ ఉగాది ముందలే వచ్చింది. ఈ వీడియో వచ్చేసరికి ఆల్రెడీ ఉగాది వచ్చేస్తుంది. ఇక్కడ ఒక మామిడికాయ ఉంది, కోద్దాం రండి. పండక్కి వేప పువ్వు కూడా కోసాము. ఇది కూడా వేప పువ్వు కోసాము. ఇప్పుడు మామిడికాయ టర్న్. ఫస్ట్ మామిడికాయ. అదే ట్రెడిషన్ మర్చిపోయేంటాను అనుకున్నా. అయ్యో భలే ఉన్నారు ఇలా ఫోటో తీస్తాయి. ఫస్ట్ మామిడికాయ స్మెల్ భలే భలే వచ్చిందిరా. అసలు ఒక్క చుక్క డాట్ కూడా లేదు దానిపైన. చలో లెట్స్ మేక్ ఉగాది పచ్చడి. తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే 6 రుచులు కలిసింది ఉగాది పచ్చడి. జీవితంలో ఎదురయ్యే మంచి చెడులను, కష్టసుఖాలను ఒకేలా స్వీకరించాలని సందేశాన్ని ఉగాది పచ్చడి ఇస్తుంది. ఉగాది పచ్చడికి ఆయుర్వేద శాస్త్రాలలో నింబ కుసుమ భక్షణం, అశోక కళిక ప్రాసనం అని పేర్లతో వ్యవహరించేవారు. ఋతుమార్పుల కారణంగా వచ్చే వ్యాధి దోషాలను హరించే ఓ ఔషధంగా ఉగాది పచ్చడి తినే ఆచారం ఆరంభమైంది. ఈ పచ్చడిని అప్పుడప్పుడు శ్రీరామ నవమి వరకు తినాలని శాస్త్రాలు చెబుతున్నాయి. మా పొలంలో వచ్చిన మామిడికాయ, వేప పువ్వుతోటి ఈ పచ్చడి చేసుకోవటం నాకు చాలా సంతృప్తిగా ఉంది. చాలా రోజుల తర్వాత అషిరాని ఫామ్ కి తీసుకొచ్చాము. హాయ్ అషిరా. హలో, వెల్కమ్ టు ద ఫామ్. థ్యాంక్ యూ. చాలా రోజులు వచ్చిన ఫామ్ కి. ఐ యామ్ ఆల్సో వెరీ హ్యాపీ. నేను చాలా రోజులు అయ్యిందా? ఓకే. ఇంకా ఏమైనా చేంజెస్ ఉన్నాయా? నువ్వు వచ్చి 1 మంత్ అయిందా? ప్లాంట్స్ చాలా గ్రో అయ్యాయి. అవునా? ఇంకా పపాయ ప్లాంట్ ఎంత గ్రో అయింది. ఓకే. ఐ యామ్ వెరీ హ్యాపీ. ఎంజాయ్. థ్యాంక్ యూ. 2 months నుంచి చెప్తున్నానండి, విండోస్ బాగాలేవు, క్లీన్ చేయమని చెప్పి. క్లీన్ చేయకుండా ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ వస్తున్నారని స్టార్ట్ చేశారు. చాలా రోజులు గృహప్రవేశం తర్వాత ఇప్పుడే అనుకుంటా. ఎన్నిసార్లు మొత్తుకుంటాను ఎవ్రీ వీక్ క్లీన్ చేయండి అని. ఎందుకంటే ఇది చాలా హైట్ ఉంటుంది, నేను ఎక్కి క్లీన్ చేయలేదు. ఇలా ల్యాడర్ వేసుకుని క్లీన్ చేయాలి. బాగున్నారు నా? కరెక్ట్గా మనం పోయిన సంవత్సరం జూలై 30వ తేదీ ములక్కాడ విత్తనం వేసుకోవటం జరిగింది. 7 నెలలు పూర్తయ్యి ఇలా 8వ నెలలో ములక్కాడల్ని హార్వెస్ట్ చేయటం జరిగింది. కేవలం 7 నెలల్లో ఆ చిన్న విత్తనం ఇంత పెద్ద వృక్షం అయ్యి అప్పుడే మనకి కాయలు ఇస్తుంటే అసలు ఎంత ఆశ్చర్యం వేసిందో. డోర్ తెరిచి పెట్టు. బయట పెట్టలే. ఇవి మనం 2 వారాల క్రితము హార్వెస్ట్ చేసుకున్న ఉల్లిపాయలు. మా నర్సవ ఇలా చక్కగా అల్లిస్తే ఇక్కడ ఆరేసుకుని కావాల్సినప్పుడల్లా 1-2 ఉల్లిపాయలు తీసుకుని వాడుకుంటున్నాము. పొలంకి వెళ్ళిన ప్రతి వారం కూడా ఇలా ఫ్రెష్గా కూరగాయలు కోసుకుని వండుకుంటుంటే వచ్చే ఆనందాన్ని అసలు మాటల్లో చెప్పలేనండి. ఇంకొకటి ఏంటంటే అసలు మన కూరగాయలు తిని వేరే కూరగాయలు అసలు వాడబుద్ధి అవ్వట్లేదు. ఆ స్మెల్ కానీ రుచి కానీ బయట దొరికే కూరగాయల్లో అసలు రావట్లేదండి. బయట వాటి స్మెల్ చూడండి మీరు,
ఒట్టి పెస్టిసైడ్ స్మెల్ తప్పితే అసలు కూరగాయ వాసనే రాదు. వస్తారులేరా రే, వస్తారులేమా. ఈ వారం మా ఫ్యామిలీ వచ్చారండి పొలంకి. అమ్మ, అన్నలు, వదినలు, పిల్లలు అందరు వచ్చారు. చాలా సందడి చేశారు, హార్వెస్ట్లు కూడా చేశారు. స్పెషల్గా పిల్లలు కట్టెల పొయ్యి మీద మా కోసం వంట కూడా చేశారు. అయితే ఈ స్పెషల్ మూమెంట్స్, స్పెషల్ వీడియో కోసం శుక్రవారం వచ్చే వీడియో తప్పక చూడండి. ఈ మధ్య కొద్దిగా మన దగ్గర ఈ దొండపాదు హెల్తీగా పెరుగుతుంది. ఇది వరకు కూడా మొక్కలు వేసుకున్నాం, కానీ ఏంటో రేనింపుగా పెరగలేదు. అన్ని మొక్కల్లాగానే దీనికి కూడా ఆవెరు వేస్తామండి రెగ్యులర్గా. అప్పుడప్పుడు నీమ్ ఆయిల్ కూడా స్ప్రే చేస్తాము. కాకపోతే ఈ దొండ బతకట్లేదు, రేనింపుగా రావట్లేదు అని చెప్పేసి కొద్దిగా స్పెషల్ కేర్ తీసుకోవాలని తెలిసిన వారి దగ్గర సజెషన్స్ తీసుకున్నాను. అయితే దొండకి బెస్ట్ ఫర్టిలైజర్ బూడిద అని చెప్పారు. బూడిదని కూడా ఫర్టిలైజర్ లాగా యూజ్ చేస్తారని అస్సలు తెలియదండి నాకు. వినగానే చాలా ఆశ్చర్యం వేసింది. అయితే మా పిల్లలు మా కోసం కట్టెల పొయ్యి మీద వంట చేసి పెట్టారని చెప్పాను కదండి. ఇక్కడ బూడిద కలెక్ట్ చేస్తున్నాను. బూడిద, ఈ బూడిదతో ఎన్నో ఉపయోగాలు. బూడిదని ఇలా ఆకుల మీద చల్లుకుంటూ డ్రిప్ పైప్ దగ్గర కూడా వేసుకున్నానండి. దీన్ని మనం నీళ్ళల్లో కలుపుకుని పిచికారీ కూడా చేసుకుని ఆ నీళ్లు మన మొక్క మొదల్లో కూడా పోసుకోవచ్చు. నాకు ఇలా పొడిగా జల్లుకొని వేసుకోవటం వీలుగా ఉందని ఇలా చేశాను. మన బూడిద తెగులు ఇవన్నీ పోతాయండి బాగా. జల్లి డ్రిప్ ఎక్కడైతే కారుతుందో అక్కడ కొద్దిగా ఇలా వేసుకుంటే కుటుంబం అంతా కలిసి ఎంతో సరదాగా హార్వెస్ట్ చేసుకున్నాము. ఇలా మొక్కల్లో తిప్పుతా, మొక్కల గురించి మాట్లాడుతూ, పళ్ళ గురించి మాట్లాడుతూ పిల్లలకి చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. వాళ్ళు కూడా ఎంతో ఇంట్రెస్ట్గా ఎన్నో ప్రశ్నలు అడుగుతూ మన ఈ ఫామ్ విజిట్ని చాలా ఎంజాయ్ చేశారు. అయితే ఆ వీడియో వచ్చే శుక్రవారం 10:30కి పెడతాను. తప్పక చూసి ఎంజాయ్ చేయండి. మెయిన్గా ఈ అరటి గెల హార్వెస్ట్ మాత్రం మిస్ అవ్వకండి. సరే అండి, వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాము. అంతవరకు ఎంజాయ్ యువర్ గార్డెనింగ్.